అనే భాగం ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, చాలా మంచి మార్క్స్తో ఉత్తీర్ణత జరిగి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కారణంగా వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొన్ని సంఘటనల దృష్ట్యా వాళ్ళు చదువుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో అటువంటి ఆడపిల్లలను మనం తీసుకొని వాళ్ళని స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఏదైతే డిగ్రీ నుంచి వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏదైతే డిగ్రీ విభాగంలో అది నర్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ విభాగంలో వాళ్ళు తీసుకొని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి దత్తత తీసుకోబోతున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ప్రథమ ఆడపిల్ల తిను. ఈ ప్రాజెక్ట్ చైత్ర అనే కార్యక్రమంలో భాగంగా దీన్ని మేము దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 years వరకు తన యొక్క కంప్లీట్ బాధ్యత మేము తను తీసుకుంటున్నాం. అంతేకాకుండా దీని యొక్క మంత్లీ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. తినతోని ఈవెన్ కాలేజ్ మేనేజ్మెంట్తో కూడా మేము మాట్లాడుతూ తన యొక్క రిపోర్ట్ ఎలా ఉందో చూసి ప్రతి ఇయర్ మళ్ళీ అదే చెప్తాను, ఈ ఇయర్ తన యొక్క మంచి పర్సంటేజ్తో పాస్ అయితే నెక్స్ట్ ఇయర్. సో వీ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్, రైట్? సో తను విడతల వారీగా తన యొక్క మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. చదువుకోవాలి, మంచి అమ్మాయి బాగా చదువుకుంటుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము దత్తత తీసుకొని ఈరోజు ఈ సెయింట్ జోసెఫ్ ఈ కాలేజ్లో తనకి ఇష్టమైన నర్సింగ్ ఫీల్డ్లోనే తనని జాయిన్ చేసి ఈ ఫస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడే మేము ఫీజు చెల్లించడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఈ అమ్మాయిని సక్సెస్ఫుల్గా కెరీర్లో నిలిపించి తను మళ్ళీ వేరొక అమ్మాయిని దత్తత తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మాకు సపోర్ట్ చేస్తున్న మా ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు కానీ, పార్వతీ మేడం గారు కానీ, మా మామయ్య గారు కానీ ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందిస్తున్నారని ఈ మీ మీడియా సాక్షిగా I would like to thank each one of them for supporting our lady now actually.